ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యూట్యూబ్ వీక్షకులకి నమస్కారం. మనకు తెలుసున్న దంపతులను ప్రేమికులను పరిశీలిస్తే ఆహా ఎంత అన్యోన్యంగా ఉన్నారు అనిపిస్తుంది. పెద్దవారైతే పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారని అంటారు, చిన్నవారైతే చిలకా గోరింకల్లా ఉన్నారని అంటారు. ఇద్దరిది ఒకటే మాట. భార్యకి ఏం కావాలో భర్త ఊహిస్తాడు, భర్తకి ఏం కావాలో ఆవిడ సిద్ధం చేస్తుంది. ఇద్దరూ మనసుతోటే మాట్లాడుకుంటారు. ఇది ఒకవైపు. మరోవైపు మరికొందరు దంపతులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎంత బాగున్నారో కదా అనిపిస్తుంది. కలిసి కాపురం చేస్తున్నారన్నమాటే కానీ ఎడ్డెవంటే తెడ్డం అన్నట్లు, ఒకే చూరు కింద ఉన్నారన్నమాటే కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటారు. వీళ్ళకి అస్సలు సరిపోదు. పక్కన ఎవరున్నారనే స్పృహ కూడా లేకుండా వాదన చేస్తుంటారు. ఇది కేవలం వివాహమైన దంపతులకో లేదా ప్రేమికులకో మాత్రమే కాదు. ఇళ్లలోని సోదరీ సోదరులు, అమదములు కావచ్చు, తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, తండ్రి కూతుళ్ళు, మిత్రులు, బంధువుల మధ్య కావచ్చు, యజమాని నౌకర్ల మధ్యలోనూ కావచ్చు, పై అధికారులు సాధారణ ఉద్యోగుల మధ్యన కావచ్చు. ఇద్దరి మధ్య ఇటువంటి వ్యక్తిత్వాలు చూస్తుంటాం. ఉదాహరణకి మనకు తెలుసున్న వారిలో పూర్వకవులైన తిరుపతి వెంకట కవులు, వెంకట పార్వతీశ్వర కవులు, సినిమాలకు చెందిన నాగిరెడ్డి చక్రపాణి, బాపు రమణలు, పూర్వ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావు ఇలాగే ఉండేవారిని అందరికీ తెలిసిందే. దీనిని జ్యోతిష పరిభాషలో అర్వణం అంటారు. ఇద్దరి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో ఇది నిర్వచిస్తుంది. ఇప్పుడు వచ్చే అనుమానం ఏమిటంటే, ఒకరికి నప్పినవారు మరొకరికి ఎందుకు నప్పరు? ఇలా ప్రశ్నించుకుంటే ఇద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోవడమే, పొంతన లేకపోవడమే అనే సమాధానం చెప్పవలసి వస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య మిత్రత్వాన్ని, అన్యోన్యతను ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనది వారు పుట్టిన రాసుల మధ్య సంబంధం కావచ్చు, నక్షత్రాల తత్వం కావచ్చు, లగ్నాల ప్రభావం కావచ్చు. ఇది ప్రేమికులకి, నూతన దంపతులకి, చిరమిత్రత్వం కోరేవారికి, వ్యాపార భాగస్వాములకి అత్యంత ఉపయోగకరమైన విషయం అని చెప్పవచ్చు. మరో విషయం ఏమిటంటే, కొందరికి ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు నప్పకపోవచ్చు. కొందరి మీద నక్షత్రం, కొందరికి చంద్రరాశి, లగ్నము, రవి ఉన్న రాశి, వీటిలో ఏదో ఒకటి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఏ ప్రభావం ఎక్కువగా ఉందనే విషయాన్ని ఆయా రాశి ఫలితాలను బట్టి తెలుసుకోవచ్చు, లేదా సమర్థులైన జ్యోతిష పండితులను అడిగి తెలుసుకోవచ్చును. మేషరాశి, ఇంగ్లీష్లో ఎరీస్ అంటారు. దీని లక్షణాలు: చరరాశి, అగ్నితత్వ రాశి, క్రూర రాశి, పురుష రాశి, దేశిరాశి, విషమ రాశి, రక్తవర్ణంలో ఉంటుంది. మేషరాశి వారంటే ఎవరు? పాశ్చాత్య పద్ధతిలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 19 మధ్యన పుట్టినవారు. భారతీయ పద్ధతిలో ఏప్రిల్ 13, అరుదుగా 14 నుండి మే 14వ తేదీ లోపల పుట్టినవారు. జ్యోతిష్ శాస్త్రం అనుసరించి అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం వీరు మేషరాశి వారు. అలాగే తమ పేర్లలో మొదటి అక్షరం చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ. మానసిక స్థితి: చురుకుతనం, సాహస గుణం, దీనికి తగిన దేహశక్తి ఉంటాయని చెప్పవచ్చు. వీరి ఆత్మవిశ్వాసం చూసేవారికి పొగరబోతుతనంలా కనిపిస్తుంది. ఈ రాశి అగ్నితత్వ రాశి కావడంతో తొందరగా ఆవేశం తెచ్చుకుంటారు. నిర్ణయాలు తీసుకునేప్పుడు హఠాత్తుగా పెద్దగా ఆలోచన లేకుండా ప్రవర్తిస్తారు. ఈ గుణాలన్నీ వీరికి అడ్డంకిగా మారతాయి. ఇటువంటి వాటికి వీరు నిరుత్సాహపడడం కానీ, పట్టించుకోకపోవడం కానీ ఉండదు. నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం, కొత్త విషయాలు తెలుసుకోవాలనుకోవడం, అనుకున్నవి సాధించుకునే క్రమంలో మంకుపట్టుదల ఉంటాయి. వీరి గురించి చెప్పాలంటే టీ కప్పులో తుఫాన్లా ప్రవర్తిస్తారు. దీర్ఘకాలిక ప్రణాళికలు వీరికి ఇష్టం ఉండవు. తాము అనుకున్నది అనుకున్నట్టుగా వెంటనే జరగాలని అనుకుంటారు. నిర్లక్ష్యము, ఉద్రేక స్వభావము వీరిని తరచూ ఇబ్బందులలోకి నెడుతూ ఉంటాయి.
పైకి కనిపించకపోయినా కోపం అధికంగా ఉంటుంది. వీరి కోపం కూడా తాటాకమంటలా ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగానే మర్చిపోతారు. సరదాగా మాట్లాడినా ఒక్కొక్కసారి సీరియస్గా తీసుకుంటారు. కుటుంబంలో వీరి మాట గొంతు పెద్దదిగా ఉంటుంది. మిత్రుల పొగడ్తలు కోరుకుంటారు. వీరు ఎదురుకుండా మరొకరిని పొగడితే సహించలేరు. వివాహ విషయంలో ఎక్కువగా ఆలోచించుకోకుండా చేసుకుంటారు. ఈ కారణంగా మనస్పర్ధలు ఏర్పడతాయి. ఈ రాశివారితో ప్రేమలో పడిన వారు అదృష్టవంతులే అని చెప్పవచ్చు. వీరు తమ భాగస్వామి నుండి కోరుకున్నది లభిస్తోంది అని వీరు భావిస్తే ప్రేమ కోసం ఎంత బరువు బాధ్యతలైనా ఎత్తుకుంటారు. తమ బాధ్యతల్ని చక్కగా మోస్తారు. అలుపు సొలుపు లేకుండా పనిచేస్తారు. జీవిత భాగస్వామి ఆదరణ ఉంటే వారి దోషాల్ని క్షమించేసే గుణం కూడా ఉంటుంది. నిజాయితీ, ముక్కుసూటిగా ప్రవర్తించడము వీరి నైజం. ఇదే వీరిని ప్రేమించే వారిని ఆకర్షించే విషయం కూడా. ఆసక్తి కనపరచకపోయినా తప్పించుకు తిరుగుతున్న వీరు ఏమాత్రం సహించలేరు. స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉండడంతో అనుకున్నది సరైనదనే భావం ఎక్కువగా ఉంటుంది. కుజుని ప్రభావం ఎక్కువగా ఉండడంతో సాధారణంగా పెత్తనం చేసే లక్షణం ఉండడం కారణంగా ఈ ప్రేమికులు లేదా జీవిత భాగస్వామిపై ఆ పెత్తనాన్ని చూపిస్తారు. ఇది మీ ప్రేమించే గుణానికి ఏ విధంగా అడ్డు రాదనే చెప్పవచ్చు. ఏదైనా మేషరాశి వారు కొంచెం సహనంగా ఉండడంతో పాటు కొన్ని విషయాల్ని పట్టించుకోకపోవడం అలవాటు చేసుకోవాలి. మేషరాశిలో ఉండే నక్షత్ర ఫలితాలు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం వారు ప్రేమ, అభిమానం వంటి విషయాల్లో కొత్తగా ఆసక్తికరంగా ఉండాలని కోరుకుంటారు. ఈ నక్షత్రానికి గుర్రం సంకేతం కావడంతో ఇదే రకమైన ఉత్సాహము, ప్రేరణ ప్రేమలోనూ చూపిస్తారు. ఉన్నతమైన ఆదర్శాలు, ఆలోచనలు, ఆదర్శవంతంగా ఉండాలనే కోరికను ప్రేమ, వివాహము, కాముకత, స్నేహం, ఉద్యోగంలోనూ కనపరుస్తారు. కోరుకున్న వారి కోసం వెంటపడతారు. ప్రేమలో ముందుగా వీరే చొరవ చూపిస్తారు. ఈ వ్యవహారంలో ఒక్కొక్కసారి అతిగా ప్రవర్తించినట్టు కనబడడంతో చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇన్ని లక్షణాలున్నా సర్దుకుపోవడంలో వీరు ముందుండడంతో వైవాహిక జీవితం ఆనందంగానే ఉంటుంది. ఈ నక్షత్రాధిపతిగా కేతువు ఛాయాగ్రహం కావడంతో పైకి కనిపించని భయాలు, సందేహాలు, ఆందోళనలు ఉంటాయి. వీటికి పెద్దగా కారణాలు లేకపోయినా ఈ లక్షణాలు ఎప్పుడూ వీరికి చికాకును కలిగిస్తాయి. భరణి నక్షత్రం ఈ నక్షత్రానికి గుర్తు స్త్రీ జననాంగం, కానీ జంతు మగ ఏనుగు. ఏనుగులు పరిశీలిస్తే మగ ఏనుగులు ఆడ ఏనుగును కరవడం కోసమే గుంపులో చేరతాయి. తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం తక్కిన మగ ఏనుగులతో పోరాడతాయి. ఇదే లక్షణం భరణి వారికి ఉంటుంది. ప్రేమ కోసం, ఆధిపత్యం కోసం పోరాటానికైనా వెనుకాడిన లక్షణం ఉంటుంది. తాము కోరుకున్న దానికోసం ఎంతైనా తెగిస్తారు, అనుభవిస్తారు, ఆనందిస్తారు. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కావడంతో ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. నేర్పుతో ప్రవర్తిస్తారు. తమను మెచ్చుకునే భాగస్వామి కోసం ఎంతైనా వెంపర్లాడతారు. వీరిని మెచ్చుకునేదే వదిలిపెట్టరు. వీరికి సుఖపడడంతో పాటు సుఖపెట్టడం అనే లక్షణం కూడా ఉండడంతో వైవాహిక జీవితం ఆనందంగానే సాగుతుంది. ఈ లక్షణాలన్నీ ఉండడంతో వీరు ప్రేమికులుగా మంచి మార్కులే సంపాదిస్తారు. కృత్తికా నక్షత్రానికి చెందిన ఆడవారైనా మగవారైనా అందరూ తమ వెంట పడాలని కోరుకుంటారు. ప్రేమలోని తమ భావాల్ని బయటపెట్టరు. వీళ్ల మనసును అర్థం చేసుకుని ప్రేమను పంచే జీవిత భాగస్వామి దొరకకపోతే పక్కదారులు పట్టడానికి వెనుకాడరు. అలాగని తగాదాలు దిగడం కానీ అసంతృప్తిని బయటపెట్టడం కానీ చేయరు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఎవరికీ అర్థం కారు. ప్రేమ, రొమాన్స్ విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో ఎదుటి వారి కంటే ముందుంటారు. సరదాలు సరసాలు కావాలి కానీ ఆ మోదున్నట్లు మనసులోని మాట బయట పెట్టరు. వీళ్ల మనసును తెలుసుకుని అవతల వారు ప్రవర్తించాలని కోరుకుంటారు. ఈ నక్షత్ర సంకేతమైన మేకలాగే వీరు స్వచ్ఛమైన, పవిత్రమైన ప్రేమాభిమానములు కోరుకుంటారు. అంత అపురూపమైన ప్రేమ దొరకడం కష్టం గనక వీరి కోరికలు గొంతెమ్మ కోరికల్లా ఉంటాయి. తమ ఆశల కోసం దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మేషరాశి వారికి మిగిలిన రాశుల వారితో సంబంధాలు
ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. మేషరాశి వారికి మేషరాశి వారితో సంబంధాలు. ఒకే తత్వం, ఒకే గ్రహానికి చెందిన రెండు పొట్టేళ్ల మధ్య సంబంధం ఆధిపత్యం కోసం చేసే ప్రయత్నంలా కాకుండా ఇద్దరివి ఏకాభిప్రాయంగా ఉండడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఒకరిని ఒకరిని అర్థం చేసుకోవడం జరుగుతుంది. అయితే కుజునికి ఉండే తీవ్రత, మొండి పట్టుదల ఉద్రిక్తతలకు సహజమైన కారణం అవుతుంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకునే ప్రయత్నం చేయడం, తొందరపాటు చూపించకుండా ఉంటే చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అవి వాదంతోనే ఆగిపోతాయి. ఇద్దరు వ్యక్తుల మధ్యన అనురాగం పెరగడానికి కావలసిన మనసు, భావోద్వేగాలు పూర్తి స్థాయిలో ఉండవు. ఇది కొంతమేర వెలితి, అసంతృప్తికి కారణం అవుతుంది. ప్రతిదాన్ని ప్రాక్టికల్గా ఆలోచించేవారు కావడంతో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అది వీరి సంబంధానికి ఏమాత్రమూ అడ్డంకి కాదు అని చెప్పచ్చు. ఇద్దరు స్నేహితుల మధ్య ఒకే రకమైన ఆలోచనలు, ఏం కావాలో ఊహించగలిగిన వారు కావడంతో ఈ రెండు రాసుల మధ్య మిత్రత్వం విషయంలో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య కావాల్సినది చక్కని అవగాహన. పని పంచుకోవడంలో తేడా వచ్చినా లేదా ఒక నిజం చెప్పడం లేదని సందేహం వచ్చినా, రక్షణాత్మక ధోరణిలో ప్రవర్తించిన కోపం తెచ్చుకుంటారు. వేగంగా నిర్ణయాలు మార్చుకుంటారు. దీనిని అదుపులో ఉంచుకుంటే వీరి సంబంధాలు కూడా చక్కగా ఉంటాయి. మొత్తం మీద కొంత సహనం చూపించగలిగితే వీరి మధ్య సంబంధం ఆనందకరంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 2, వ్యాపారానికి 1 పాయింట్ ఇవ్వవచ్చు. మేషరాశి వారికి వృషభ రాశి వారితో సంబంధాలు. భూతత్వం, స్థిరరాశి, స్త్రీరాశి, సౌమ్యరాశిగా చెప్పబడిన వృషభానికి అధిపతి శుక్రుడు. వీరి లక్షణాలు మేషరాశి వారికి కొంతమేర సరిపోవనే చెప్పవచ్చు. ఈ రెండు రాశుల యొక్క తత్వాలని పరిశీలిస్తే అగ్ని భూమిని వేడెక్కించి తీవ్రతను పెంచే ప్రయత్నం చేస్తుంది. భూమిలో అంతర్గతంగా అగ్ని ఉన్నా అది కొంత పరిధులతో నియంత్రణలో ఉంటుంది. ఈ రెండు తత్వాలకు చెందిన వారి మధ్య ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి. మేషరాశి వారికి ఎంత తొందరో వృషభ రాశి వారికి అంత నిలకడ. ఈ భిన్న ప్రకృతే వీరి బంధాలను సాధారణంగా ఉంచుతుంది. మేషరాశి పురుషునిది, వృషభ రాశి స్త్రీది అయితే ఆ సంబంధం అనుకూలం. దీనికి వ్యతిరేకంగా ఉంటే అనుమానం, అపోహలు ఎక్కువ అవుతాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య అనురాగం పెరగాలంటే కావలసిన మనసు, భావోద్వేగాలు పూర్తి స్థాయిలో ఉండవు. కాబట్టి ఇది సామాన్య సంబంధమేనే అని చెప్పవచ్చు. ఇక స్నేహానికి కావలసిన ఇచ్చిపుచ్చుకునే ధోరణి కన్నా వారి వ్యక్తిగత విషయాలు ఇక్కడ ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఈ తత్వమే స్నేహం విషయంలో సాధారణ స్థితిని కలిగిస్తుంది. తెలియని అపనమ్మకం ఉంటుంది. వ్యాపారంలో ప్రధానంగా కావాల్సిన నమ్మకం, ఎవరు ఏం పని చేయాలి, ఎలా చేయాలనే విషయాన్ని జాగ్రత్తగా నిర్ణయించుకుంటే ఈ రాసుల వారి మధ్య అనుకూలత కొంతైనా ఉంటుంది. ప్రేమ వివాహానికి 1, మిత్రత్వానికి 1, వ్యాపారానికి 1 పాయింట్ ఇవ్వవచ్చు. భారతీయ జ్యోతిష్ శాస్త్రంలోని మేళాపకంలో ప్రకారం మేషరాశి వారికి వృషభ రాశి వారితో సంబంధము అనుకూలం కాదు. మేషరాశి వారికి మిథున రాశి వారితో సంబంధాలు. వాయుతత్వం, పురుషరాశిగా చెప్పబడి మంచి తెలివితేటలు, ద్వంద్వ ప్రవృత్తి కలిగి బుధుని ఆధిపత్య రాశి అయిన మిథున రాశి వారికి ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. అనేక మందితో పరిచయాలు ఉంటాయి. పెద్దగా కష్టపడరు, కానీ అన్ని విషయాల్లోనూ జ్ఞానం ఉంటుంది. మరి వీరి మధ్య సంబంధాలు, నిప్పుకి గాలి తోడైతే మంట మండాలంటే వాయువు అవసరం. వాయువు మరీ ఎక్కువైతే అగ్ని అదుపు తప్పుతుంది. నిజానికి అగ్నికి వాయువు అవసరం ఉందే కానీ వాయువుకి అగ్ని అవసరం లేదు. అయితే అగ్ని వాయువుని ఉద్రేకపరిచినా చివరికి పెరిగేది అగ్ని. అంటే వాయువు తనకు కావలసిన దాన్ని ప్రేరేపించి సాధించుకునే తత్వం ఉంటుంది. మేష మిథున రాశి వారి మధ్య రొమాన్స్ కని, ప్రేమ కని ఎవరు అగ్ని ఎవరు వాయువు అనే దానిపై ఆధారపడి ఉంటాయి. మిథున రాశి స్త్రీది అయితే
ఆచరణకు ఆలోచన తోడవడంతో ఇద్దరికీ సంతోషము సంతృప్తి అత్యున్నతంగా ఉంటాయి. మిథున రాశి పురుషునిదైతే చిన్న చిన్న లుకలకలుంటాయి. ఇద్దరిలో ఒకరు తమ భావోద్వేగాలని అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది. మేష మిథున రాశి వ్యక్తుల మధ్య మిత్రత్వం వారి మధ్య చక్కని అవగాహనతో ఉంటుంది. ఇద్దరు లక్షణాలు సరిపోవడంతో అనుకూలత ఉన్నా ఈ ఆలోచనలు ఆధిపత్య ధోరణిలోనూ సరైన పందాలు లేనప్పుడు విపరీతమైన పరిణామాలకి ఇద్దరి మధ్య శత్రుత్వానికి కూడా కారణం అవుతాయి. యజమాని సేవకుల మధ్య అధికారి ఉద్యోగి మధ్య సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉంటూ నియమాలు అతిక్రమించకుండా ఉంటే ఈ సంబంధాలు అనుకూలమనే చెప్పవచ్చు. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వం 2, వ్యాపారానికి 3 పాయింట్లు ఇవ్వవచ్చు. మేషరాశి వారికి కర్కాటక రాశి వారితో సంబంధాలు జలతత్వం, స్త్రీ రాశి, సౌమ్యరాశిగా చెప్పబడి చంద్రుని ఆధిపత్య రాశి అయిన కర్కాటకం వారికి చురుకుతనం, శ్రద్ధ లేకపోవడం, బాధ్యతలంటే ఎక్కువ ఇష్టం లేకపోవడం, ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ ఉండడం, భావోద్వేగం ఎక్కువగా ఉండడం, పరిస్థితుల ప్రభావానికి లోనవడం, ఆందోళన పడుతూ ఉండడం ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ 2 చరరాశులే. ఒకటి నిప్పు, మరొకటి నీరు. ఈ 2 తత్వాలు కలిస్తే ఏది బలంగా ఉంటే దాని స్వభావం పెరుగుతుంది. నీరు ఎక్కువైతే నిప్పు ఆరిపోతుంది, నిప్పు పెద్దదైతే నీరు ఆవిరైపోతుంది. ఒకటికి ఒకటి సమదూరం పాటిస్తూ పరస్పరం గౌరవించుకుంటేనే 2 మనుగడ సాధించగలుగుతాయి. ఈ రాశ్యాధిపతులైన కుజచంద్రులు మిత్రగ్రహాలు కావడంతో ఈ 2 రాశులకు చెందిన వ్యక్తుల మధ్య ప్రేమ, వివాహం, భావోద్వేగాలతో నిండి ఉంటుంది. కాబట్టి ఇద్దరు చురుకైన వారే. తమ పరిధిలోంచి బయటపడరు. ఒకరు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, ఒకరు సెంటిమెంటల్గా ఉంటారు. చిన్న చిన్న విషయాలకి వేగంగా ప్రతిస్పందిస్తారు. తమ పరిధిని దాటకుండా ఉంటే ఈ సంబంధం చాలా సానుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి మేషరాశి పురుషుడు కర్కాటక రాశి స్త్రీది అయితే మంచి అనుకూలత ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా ఉంటే ఎవరిదో ఒకరిది డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ మధ్యన ఇచ్చిపుచ్చుకోవడంలో సానుకూలత ఉంటుంది. సెంటిమెంట్లకు అనుభవానికి మధ్య అంతరాన్ని గ్రహించగలిగితే ఈ సంబంధం చక్కగా ఉంటుంది. లేదంటే ఎవరు బలమైతే వారిని మరొకరు అనుసరించవలసి ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగాల్లో ఇద్దరి మధ్యన అవగాహన కావలసినంత ఉంటుంది. ఇక్కడ ఇద్దరి సంబంధాలు ఏకపక్షంగా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 2, వ్యాపారానికి 3 పాయింట్లు ఇవ్వవచ్చు. మేషరాశి వారికి సింహరాశి వారితో సంబంధాలు అగ్నితత్వం, పురుషరాశి, క్రూరరాశి, రవి ఆధిపత్య రాశి అయిన సింహం వారికి క్రమబద్ధమైన జీవితం, సూక్ష్మ పరిశీలన, పట్టుదల, జిడ్డు స్వభావము, ఎవరి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని లక్షణం, పొగడతలంటే ఇష్టం ఉంటాయి. ఇక ఈ 2 రాశుల మధ్య సంబంధం పరిశీలిస్తే ఈ 2 అగ్నితత్వ రాశులే. ఈ 2 రాశులకి అధిపతులైన కుజుడు, రవి పరస్పరం మిత్రులు, చాలా చురుకైన వారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాలి. మేషరాశి వారి వ్యక్తిత్వానికి సింహరాశి వారి ప్రోద్బలం బాగా ఉంటుంది. ఇదే సమయంలో సింహరాశి వారు ఆధిపత్యం చూపించే లక్షణం మేషరాశి వారికి ఇదో పెత్తనంలా కనిపిస్తుంది. సింహరాశి వారి దృఢత్వం మేషరాశి వారికి లేకపోవడంతో రాజీ పడవలసి వస్తుంది. అందుమూలన వీరికి అన్యోన్యత ఎక్కువగా ఉంటుందనే చెప్పచ్చు. ఈ 2 రాశులకి సంబంధించిన వ్యక్తుల మధ్య ప్రేమాదులు చాలా విషయాల్లో ఒకే బంధాలోనే ఉంటాయి. సింహరాశి వారిలోని నమ్మకపోవడం అనే లక్షణం మేషరాశి వారికి పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా ఎక్కువగా రాజీ చేసుకోవాల్సి రావడమో, అది కుదరకపోతే మొహంభావంగా ఉండిపోవడమో జరుగుతుంది. వ్యవహారాలన్నీ ఏకపక్షంగా ఉన్నట్టు కనిపిస్తాయి. మేషరాశి స్త్రీ, సింహరాశి పురుషునిదైతే అనుకూలత ఎక్కువగా ఉంటుంది. మేష సింహరాశుల మధ్యన మిత్రత్వం అన్నీ బాగున్నంతకాలం ఎటువంటి అపోహలు లేకుండా చక్కగా ఉంటాయి. ఒకసారి ఇద్దరికి తేడా వచ్చిందా ఇద్దరూ పట్టుదలగా పోవడంతో సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.
పూర్తి బద్ధశత్రువుల్లా మారిపోతారు. ఈ విషయంలో తమ పరిధిని తెలుసుకుని వీళ్ళు ప్రవర్తించవలసి ఉంటుంది. అధికారి అధికారే, ఉద్యోగి ఉద్యోగే. అధికారి చెప్పినది చేసినంత వరకు అంతా అనుకూలమే. అయితే సింహరాశికి చెందిన ఉద్యోగి అధికారికి ఏదైనా సలహా ఇస్తే తనను నియంత్రిస్తున్నాడనే భావన వీరికి కలుగుతుంది. ఇది ఒక రకంగా రెండు వైపులా పదునున్న కత్తిరిని ఉపయోగించడం లాంటిదే. అందువలన తమ పరిధుల్లో వీరు నడుచుకుంటే ఈ సంబంధాలు కూడా సానుకూలంగా ఉంటాయి. ప్రేమ వివాహానికి 3, మిత్రత్వం 3, వ్యాపారంకి 2 పాయింట్లు ఇవ్వవచ్చు. మేషరాశి వారికి కన్యారాశి వారితో సంబంధాలు. ఇది భూతత్వం, స్త్రీ రాశి, సౌమ్యరాశిగా చెప్పబడి బుధుని ఆధిపత్య రాశి అయిన కన్యారాశి వారికి మంచి జ్ఞానం, ద్వంద్వ ప్రవృత్తి, గుంభనంగా ఉండడం, తమలోని విషయాలను బట్టి తెలియనివ్వకపోవడం, తెలివితేటలు ఉంటాయి. ఈ 2 తత్వాల కలయిక ఇంతకు ముందు చెప్పుకున్నట్లే అగ్ని భూమిని వేడెక్కించి తీవ్రతను పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. భూమిలో అంతర్గతంగా అగ్ని ఉన్నా అది కొన్ని పరిధులతో ఉంటుంది. ఈ తత్వాలకు చెందిన వారి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. మేషరాశి వారికి ఎంత తొందరపాటో కన్యారాశి వారు అంత గుంభనంగా ఉంటారు. ఒకరిది శారీరక శక్తి, మరొకరిది మనోనిబ్బరం. తెలియని అంతరాలు వీరి మధ్య బలంగా ఉంటాయి. ఈ రాశులకు చెందిన గ్రహాలైన కుజుడు బుధుడు పరస్పరం శత్రుగ్రహాలు కావడంతో వీరి స్వభావాలు ఏ రకంగానూ సరిపోవు అని చెప్పవచ్చు. ఉద్రేకం, వేగం, చంచల బుద్ధి ఉన్నవారితో నిగ్రహం, స్థిరత్వం, ఓర్పు గలవారు మధ్యన అంటే ఇటువంటి లక్షణాలన్న దంపతులు లేదా ప్రేమికుల మధ్య సంబంధాలు ఏమాత్రం సానుకూలం కాదు. ఇది వారిద్దరి మధ్య కీచులాట ఆడుకునేలా చేస్తుంది. ఇటువంటి సంబంధం వాంఛనీయం కూడా కాదు. పైగా భారతీయ విదేశీ జ్యోతిషాల రీత్యా కూడా ఇది షష్టాష్టకాలు, శత్రు షష్టాష్టకాలు కావడంతో ఈ బంధం బలంగా ఉండదు. మిత్రత్వం విషయంలోనూ ఉద్యోగ వ్యాపార సంబంధాల విషయంలోనూ పైన చెప్పిన విషయాల్ని పరిగణలోకి తీసుకుని పరిశీలించవలసి ఉంటుంది. పరస్పరం నమ్మకాలు లేని ఇద్దరి మధ్య సంబంధాలు అంత సానుకూలంగా ఉండవు. అందువల్ల ప్రేమ వివాహానికి 1, మిత్రత్వానికి 1, వ్యాపారానికి 1 పాయింట్ ఇవ్వవచ్చు. మేషరాశి వారికి తులారాశి వారితో సంబంధాలు. వాయుతత్వం, వృషరాశి, శుక్రుడు అధిపతిగా చెప్పబడిన తులారాశి వారికి మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, అన్నిటినీ సమన్వయపరుచుకోవడము, ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో తెలిసిన వారు కావడం, కళలపై మంచి ప్రీతి కలిగి ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పున్నట్లు అగ్ని మండడానికి శక్తినిచ్చేది వాయువు. వాయువు ఎక్కువైతే అగ్ని అదుపు తప్పుతుంది. ఇక్కడ అగ్నికి వాయువు అవసరమే కానీ వాయువుకి అగ్ని అవసరం లేదు. రెండూ చరరాశులు, 2 సంసప్తక రాశులు అంటే ఎదురెదురు రాశులు కావడం, పురుషత్వానికి సూచనగా కుజుడు, స్త్రీత్వానికి సూచనగా శుక్రుడు ఈ రాశ్యాధిపతులు కావడంతో ఇది పెర్ఫెక్ట్ సంబంధం అనే చెప్పాలి. వీరి శారీరక మానసిక సంబంధాలు అత్యంత బలంగా ఉంటాయి. అవతల వారి భావాలను గ్రహించగలిగే నేర్పు ఉంటుంది. ఇక్కడ దంపతుల్లో మేషం పురుషునిదై తులారాశి స్త్రీదైతే అనుకూలంగా ఉంటుంది. కోరుకున్నది సాధించుకోవడానికి కావలసిన వాయువు ఇస్తారు. దీనికి వ్యతిరేకంగా ఉంటే మేషరాశి వారు మాట నెగ్గించుకునే ప్రయత్నంలో ఆవేశపడినా చివరికి తులారాశి వారు సమయోచితమైన ప్రవర్తన వల్ల ఆవేశం తగ్గి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద వీరి సంబంధం అనుకూలమనే చెప్పవచ్చు. ఇదే విధంగా మిత్రులు, భాగస్వాముల మధ్య సంబంధాలు ఉంటాయి. తమ ఉద్దేశాలు అందరివిగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ పరిస్థితులను గ్రహించి దానికి అనుగుణంగా ఉండాలి. లేకపోతే అదుపు తప్పిన అగ్ని ఇద్దరికీ నష్టాన్ని కలుగజేస్తుంది. ఇందువల్ల ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 2, వ్యాపారానికి 3 పాయింట్లు ఇవ్వవచ్చు. మేషరాశి వారికి వృశ్చిక రాశి వారితో సంబంధాలు. జలతత్వం, స్త్రీ రాశి, సౌమ్యరాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా చెప్పబడిన వృశ్చిక రాశి వారికి
సూక్ష్మ పరిశీలన, కొంత క్రమబద్ధమైన జీవితం, జిడ్డు స్వభావం, ఎవరిని నమ్మకపోవడం వంటి లక్షణాలుంటాయి. నిప్పు నీరు కలిస్తే ఏది బలంగా ఉంటే దాని స్వభావం పెరుగుతుందని తెలుసుకున్నాం. నీరు ఎక్కువైతే నిప్పు ఆరిపోతుంది, నిప్పు పెద్దదైతే నీరు ఆవిరైపోతుంది. రెండు సమదూరాలు పాటిస్తూ పరస్పరం గౌరవం కలిగి ఉంటేనే రెండు మనుగడ సాధించగలుగుతాయి. ఈ రెండు రాశులకి అధిపతి కుజుడే కావడంతో ఈ సమతూకం పాటించడంలో విజయం సాధిస్తారని చెప్పవచ్చు. ఇక్కడ విచిత్రంగా ఒక చరరాశి, ఒక స్థిర రాశి, ఒక పురుష రాశి, ఒక స్త్రీ రాశి, ఒక సౌమ్య రాశి, ఒక క్రూర రాశి అయినప్పటికీ ఒకే గ్రహ ఆధిపత్యం కింద ఉండడంతో వీరి మధ్య సంబంధం అత్యంత అనుకూలమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎవరి స్వభావం వారిదైనా ఇద్దరి లక్ష్యం ఒకటే కావడంతో వీరి మధ్యలో బలమైన బంధం ఏర్పడుతుంది. వీరిలో ఎవరిని ఎవరు డామినేట్ చేయడానికి ప్రయత్నం చేసినా అవతల వారి వద్ద దాని తగిన సమాధానం, నియంత్రించే వ్యవస్థ స్వతసిద్ధంగా ఉంటాయి. మేషరాశి పురుషునిది, వృశ్చిక రాశి స్త్రీదైతే పూర్తి అనుకూలత ఉంటుంది. ఇదే విధంగా స్నేహం, వ్యాపారం, యజమాని సేవకుల మధ్యన సంబంధాలు ఉంటాయని చెప్పవచ్చు. ప్రేమ వివాహానికి 2, మిత్రత్వానికి 1, వ్యాపారానికి 1 పాయింట్ ఇవ్వవచ్చు. వివాహ మేళాపకంలో ఇది శుభ షష్టాష్టకం లేదా అష్టషష్టకంగా చెప్పవచ్చు. ఇది సానుకూలమే. మేషరాశి వారికి ధనురాశి వారితో సంబంధాలు. అగ్నితత్వం పురుషరాశి, క్రూర రాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా చెప్పబడిన ధనస్సు వారు ఆకర్షణీయమైన రూపం, మంచి జ్ఞానం, తెలివితేటలు, ద్వంద్వ ప్రవృత్తి, తమకు కావలసినది సాధించుకునే లక్షణం ఉంటుంది. ఈ 2 అగ్నితత్వ రాశులు కావడం, ఈ 2 రాశులకి అధిపతులైన కుజుడు గురుడు పరస్పరం అధిమిత్రులు కావడంతో 2 స్వతంత్ర భావములు కలిగివినే కావడంతో ఈ రాశులకు చెందిన వారు అన్యోన్యంగా ఉంటారు. ద్వంద్వ స్వభావం కలిగిన ధనురాశి వారికి మేషరాశి వారు అగ్నికి ఆజ్యం తోడైనట్లు తోడవుతారు. మేష ధనురాశుల వారికి స్వతంత్ర భావాలున్నా ధనురాశికి అధిపతి అయిన గురుడు తన మేధస్సుతో, తెలివితేటలతో వేగానికి మారు పేరైన కుజుని శక్తిని తనకు అనుగుణంగా మార్చుకోవడంలో ఒకే రకమైన ఆలోచనలు బలమైన బంధంగా మారుస్తాయి. ఈ 2 రాశుల్లో మేషరాశి స్త్రీదయి, ధనుసు పురుషునిది కంటే మేషరాశి పురుషుడు ధనురాశితో సంబంధాలు మరీ అనుకూలంగా ఉంటాయని చెప్పాలి. ఇదే స్థితి మిత్రత్వం, వ్యాపారంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇది సానుకూలమైన సంబంధం. ఈ కారణంగా ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 3, వ్యాపారానికి 3 పాయింట్లు ఇవ్వవచ్చు. మేషరాశి వారికి మకర రాశి వారితో సంబంధాలు. భూతత్వం స్త్రీ రాశి, సౌమ్య రాశిగా చెప్పబడి ఇంచుమించు మేషరాశి లక్షణాలైన ప్రజ్ఞ, కొత్త విషయాల గ్రహింపు, చురుకుతనం, స్వేచ్ఛాప్రవృత్తి, శని ఆధిపత్యం కలిగినది మకర రాశి. అగ్నిభూతత్వ రాశులు. ఈ రాశులకు అధిపతులైన కుజుడు శనులు పరస్పరం శత్రువులు కావడం, కుజుడికి ఎంత వేగమో శనిది అంత మందిగొడితనం కావడంగా ఈ రాశుల మధ్య సంబంధం కొంచెం నిరాశను కలిగిస్తాయి. ఇద్దరివి పరస్పర విరుద్ధ భావనలు. ఈ 2 రాశులకు సంబంధించిన స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కంటే ఎవరికి వారు తమ ప్రయోజనం ముఖ్యమనే ధోరణితోటి పూర్తిగా అఫెన్స్లోకి వెళ్ళిపోతారు. ఈ కారణంగా మేషరాశి వారు చేయకూడని తప్పులు చేయడానికి హేతువైతే మకర రాశి వారు తమది తప్పైనా కాకపోయినా నిందన మోయవలసి వస్తుంది. ఈ కారణంగా నిరాశకు లోనవుతారు. ఇద్దరివి ఒకే రకమైన ఉద్దేశం ఉంటే కానీ వీరి మధ్య సంబంధం బలంగా ఉండదు. మేషరాశి స్త్రీ, మకర రాశి పురుషుడైతే సర్దుబాటు విషయంలో ఒక అభిప్రాయానికి నిలబడి ఉండడం, తట్టుకునే స్వభావం ఉంటాయి. దీనికి వ్యతిరేకంగా ఉంటే కొంతవరకు పర్వాలేదనే చెప్పాలి. ఇక మిత్రుల విషయంలో కానీ, బిజినెస్ పార్ట్నర్గా ఉండేవారు కానీ తమ మధ్య ఏదైతే ఏ ప్రయోజనం కోసం వారు కలిశారో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కానీ ఈ సంబంధాలు బలంగా ఉండవని చెప్పవచ్చు. ప్రేమ వివాహానికి 1, మిత్రత్వానికి 2, వ్యాపారానికి 1 పాయింట్ ఇవ్వవచ్చు. మేషరాశి వారికి కుంభరాశి వారితో సంబంధాలు. వాయుతత్వం పురుషరాశిగా చెప్పబడి
శని ఆధిపత్యం కలిగిన కుంభరాశి వారికి క్రమబద్ధమైన జీవితం, సూక్ష్మ పరిశీలన, ఊహలలో జీవించడం, పట్టుదల ఉంటాయి. ఒకరిది ఆలోచన, మరొకరిది ఆచరణ. ఒకరు గాలి, ఒకరేమో నిప్పు. ఒకరిది స్థిరత్వం, ఒకరిది చంచల స్వభావం. అగ్నికి వాయువుకి మిత్రత్వం ఉంది. వీరి కలయిక విశేషమైన శక్తికి కారణమవుతుంది. పైన చెప్పుకున్నట్లు శనికి కుజునికి మధ్య ఉన్న అంతరం అంటే శత్రుత్వం కారణంగా ఏం జరిగినా ఏకపక్షంగా ఉంటాయి. మేషరాశి కుంభరాశిని సానుకూలంగా చూసినా కుంభరాశికి మేషరాశి వారితో సంబంధం సానుకూలత కొంత తక్కువే. ఓ విధంగా చెప్పాలంటే ఇది వన్ వేగా ఉంటుంది. మేషరాశిని ప్రేరేపించగలిగిన నేర్పు, శక్తి, మాట్లాడే విధానం కుంభరాశి వారికి ఉంటాయి. కుంభరాశి వారి మందకొడితనం, కబుర్లు చెప్పినంతగా ఆచరణ లేకపోవడంతో మేషరాశి వారికి ఉండే సహజ సిద్ధమైన తీవ్రతను వేగం ప్రదర్శించలేకపోవడంతో అసహనము లేదా ఆలోచనలు పంచుకోలేకపోవడంతో అసలు విషయం పక్క మార్గం పట్టే అవకాశాలుంటాయి. ఇది ఇద్దరికీ చికాకును కలిగించి మానసికమైన అంతరాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ కూడా వీరి మధ్య సంబంధం సానుకూలంగానే ఉంటుంది అని చెప్పాలి. ఇద్దరివి ఒకే రకమైన లక్ష్యాలున్నప్పుడే అది మిత్రత్వమైనా, వ్యాపారమైనా, దాంపత్యమైనా చిన్న చిన్న అంతరాలతో సజావుగానే సాగుతుంది. ఈ కారణంగా ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 2, వ్యాపారానికి 3 పాయింట్లు ఇవ్వవచ్చు. మేషరాశి వారికి మీనరాశి వారితో సంబంధాలు. జలతత్వం, స్త్రీ రాశి, సౌమ్యరాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా చెప్పబడిన మీనరాశి వారి లక్షణాలైన భావోద్వేగాలు, చిన్న చిన్న విషయాలకు సైతం స్పందించే చంచల స్వభావం ఉంటాయి. సముద్రమంత గంభీరత కలిగిన మీనరాశిని జలరాశిగా గుర్తించారు. కొందరు పండితుల ఉద్దేశంలో ఇది ఆకాశతత్వం కూడా ఇందులో అంతర్లీనంగా ఉందని చెబుతారు. ఎన్ని సమస్యలున్నా, ఊడిదుడుగులున్నా బయటపడకుండా మానసికంగా మాత్రం చెరించిపోతారు. ఈ 2 రాశుల వారు కలిసినప్పుడు ఇద్దరూ సమాన బలాలు కలిగిన వ్యక్తుల మధ్య సంబంధంగా చెప్పవచ్చు. నీరు ఎక్కువైతే నిప్పు ఆరిపోతుంది, నిప్పు పెద్దదైతే నీరు ఆవిరైపోతుంది. ఈ 2 రాశులకి చెందిన గ్రహములు పరస్పర మిత్రగ్రహములైన కుజుడు, గురుడు కావడంతో ఎవరి పరిధిలో వారు చక్కగా మంచి అవగాహనతో ఉండి జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు. గురురాశి వారు స్త్రీ అయి కుజరాశి వారు పురుషుడైతే ఆకాశమే హద్దుగా ఆనందించగలుగుతారు. దీనికి వ్యతిరేకంగా ఉంటే ఏదో ఒక రకంగా చిన్న చిన్న విషయాలకి ప్రతిస్పందించినా, అది కొంచెం మానసిక అంతరం కలిగించిన బంధం మాత్రం స్థిరంగానే ఉంటుంది. పైన చెప్పిన ఫలితాలే మిత్రులు, భాగస్వాములు, ఉద్యోగుల మధ్యన ఉంటాయి. ఈ కారణంగా ప్రేమ వివాహానికి 3, మిత్రత్వానికి 2, వ్యాపారానికి 3 పాయింట్లు ఇవ్వవచ్చు. వివాహ మేళాపకంలో ఇది శుభదిద్వాదశం అవుతుంది కాబట్టి ఇది చక్కటి సంబంధం. ఇప్పటి వరకు చెప్పుకున్న ఫలితాలు 2 రాశుల లక్షణాలు, ఆ రాశీనాథులు, వారి కారకత్వాలు అనుసరించి చెప్పబడినవి. ఈ ఫలితాలు మరింత స్పష్టంగా తెలియాలంటే మొత్తం జాతకం పరిశీలిస్తే కానీ ఉదాహరణకు రావడం కష్టం. శుభం భూయాత్.